చేసిన త్యాగానికి గుర్తింపు లేకుండా పోయింది. సీటు వదులుకున్నా ఇప్పటిదాకా ఏ పదవి దక్కలేదు ఆయనకి. మర్రి చెట్టు నీడన మొక్క మొలవలేదన్నట్లా ఉందా నాయకుడి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే ఆ విధంగా సర్దుకుపోవాల్సిందేనా? పార్టీ నుంచి కూడా సేమ్ టోన్ వస్తుందా? అధికారుల నిర్లక్ష్యం అంటూ ఎక్స్ ఎమ్మెల్యే అడ్వాన్స్ అయ్యారా? జనసేనాని కూడా అంతే స్పీడ్గా రియాక్ట్ అయ్యారా? కాకినాడ జిల్లాలోని హాట్ సీట్లో ఎలా ఉండబోతోంది ఫ్యూచర్ సేమ్? పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం మరింత చెట్లమవుతోంది. అనవసరంగా లేనిపోని కిరికిరి తెచ్చుకుంటున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఏకంగా మంత్రి లోకేష్ కూడా ఈ వ్యవహారంపై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చేశారు. తాను మంగళగిరి జనసేన ఇన్ఛార్జి కలిసి పనిచేస్తున్నామని, కూర్చుని మాట్లాడుకుంటామని స్పష్టత ఇచ్చారు. మిగతా నియోజకవర్గాలలో కూడా 3 పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కామెంట్స్ వర్మకు కూడా వర్తిస్తాయంటున్నారు పిఠాపురం జన సైనికులు. మంగళగిరి జనసేన కోఆర్డినేటర్గా ఉన్న శ్రీనివాసరావుకి ఏపీ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో జనసేన కోఆర్డినేటర్కు అంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు వర్మ వ్యవహారం చక్కగా ఉంటే పిఠాపురంలో ఎలాంటి పేచీ రాదుగా అంటోంది గ్లాస్ పార్టీ క్యాడర్. ఎన్నికల తర్వాత పిఠాపురంలో వర్మకు జనసేనతో గ్యాప్ అంతకంతకు పెరుగుతోంది. ఇండివిజువల్ గా ఉండటానికే ప్రయారిటీ ఇస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే. తాను 20 ఏళ్లుగా పిఠాపురంలో రాజకీయం చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ పెత్తనమంతా లోకల్ జనసేన లీడర్లు చేస్తున్నారు. సొంతింట్లో కిరాయికున్నట్లే ఉంది పిఠాపురంలో వర్మ పరిస్థితి. పార్టీ అధికారంలో ఉన్నా ప్రయారిటీ లేదు, ఎవరికీ చెప్పలేరు, చెప్పినా ఎవరు వినే పరిస్థితి లేదన్నట్టు తయారైంది. వర్మ వ్యవహారంతో జనసేన నియోజకవర్గంలో ఉన్న పార్టీ లీడర్లు కూడా దూరం అంటున్నారు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒకరిని ఒకరు పట్టించుకున్న పరిస్థితి కూడా ఉండడం లేదు. ఎన్నికలైనప్పటి నుంచి సాగుతోంది ఎపిసోడ్. వర్మ ట్విట్టర్ నుంచి కాంట్రవర్సీ కామెంట్స్ రావడం, దానికి జన సైనికులు స్మూత్ గానే హార్డ్ రియాక్షన్ ఇవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత నాగబాబు కామెంట్స్ తో వ్యవహారం మరింత హిట్ ఎక్కింది. అసలే అంతా తేడాగా జరుగుతుంటే తాజాగా వర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారుల నిర్లక్ష్యంతో జగ్గయ్య చెరువులో జనాలు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లాలని క్లారిటీ ఇచ్చారు వర్మ. అధికారులు అంటే ఎవరని, డిప్యూటీ సీఎం పేషీ నుంచి నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందని వెంటనే కౌంటర్ వచ్చింది. ఎవరి దగ్గర మంత్రదండం లేదని, అన్ని పనులు పర్యవేక్షణ జరుగుతోందని జనసేన వైపు నుంచి క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖలో జగ్గయ్య చెరువు అంశం కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. పదివేల మంది జనాభా కలిగిన జగ్గయ్య చెరువు ప్రాంతం అభివృద్ధికి 20 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని లేఖలో స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. జరగబోయే అభివృద్ధిని తన అకౌంట్లో వేసుకోవడానికే వర్మ ఇలాంటి పాలిటిక్స్ చేస్తున్నారని జనసేన నుంచి రీసౌండ్లు వస్తున్నాయి. నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే కూర్చుని మాట్లాడుకునే దానికి ఇంత హైప్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు లోకల్ జనసేన లీడర్ల వ్యవహారం కూర్చుని మాట్లాడుకునేలా ఉందా అంటున్నారట వర్మ మద్దతుదారులు. ఎన్నికల్లో సహకరించిన వర్మను దూరం పెట్టి అప్పట్లో వైసీపీలో ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తున్నారు కదా అంటూ ఇండైరెక్ట్ గా మాజీ ఎమ్మెల్యే దొరబాబు ప్రస్తావన తీసుకొస్తున్నారట వర్మ. వర్మ పిఠాపురంలో ప్రభావవంతమైన నాయకుడే, కానీ అక్కడ గెలిచింది ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్. లోకేష్ కామెంట్స్ తో అయినా వర్మకు తత్వం బోధపడాలంటున్నారు కొందరు. ఇప్పటికైతే డిప్యూటీ సీఎంని కాదని అక్కడ చేసేది ఏమీ ఉండదని, ఆ విషయాన్ని వర్మ అర్థం చేసుకుంటేనే అందరికీ మంచిదని చెప్పేస్తున్నారట. మొత్తానికైతే వర్మ పొలిటికల్ కెరీర్ ఇప్పటికింతేననే టాక్ వినిపిస్తోంది. సైలెంట్ అయిపోవడమే మంచిదంటున్నారు జన సైనికులు. గెస్ట్ పొలిటీషియన్ల సలహాలు తమకు అవసరం లేదని అంతే స్పీడ్గా రియాక్ట్ అవుతోంది వర్మ వర్గం. పిఠాపురం మ్యాటర్ కామెంట్స్ కౌంటర్స్ తోనూ ఆగుతుందో ఇంకా ముందుకెళ్తుందో పొలిటికల్ స్క్రీన్ పై వీక్షించాల్సిందే.